పోలీస్ నోటిఫికేషన్లో ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి చాలామంది నిరుద్యోగ సోదరులు అయితే అడుగుతున్నారు. ఎస్ఐ పోస్టులు వచ్చేసి ఈ నోటిఫికేషన్లో 201 ఎస్ఐ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రంలో 7 జోన్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 7 జోన్లు ఉన్నాయి. ఫస్ట్ జోన్ వచ్చేసి కాళేశ్వరం, సెకండ్ జోన్ వచ్చేసి బాసర, మరి థర్డ్ జోను రాజన్న సిరిసిల్ల అండ్ ఫోర్త్ జోను భద్రాద్రి, అదేవిధంగా 5వ జోను యాదాద్రి, 6వ జోను చార్మినారు, 7వ జోను జోగులాంబ గద్వాల ఉన్నది. మరి ఈ 201 ఎస్ఐ పోస్టులు ఈ 7 జోన్లలో ఎన్నెన్ని ఉన్నాయి అని చెప్పేసి మీకు కూడా డౌట్ రావచ్చు. ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ జోను కాళేశ్వరంలో ఎస్ఐ పోస్టులు సివిల్లో 15 ఉన్నాయి, ఏఆర్ 6 ఉన్నాయి, ఎస్ఎఫ్ఓ స్టేట్ ఫోర్స్లో 4 ఉన్నాయి. అదేవిధంగా జోన్ 2 బాసర్లో వచ్చేసి సివిల్ పోస్టులు 29 ఉన్నాయి, సివిల్ ఎస్ఐ 29 ఉన్నాయి, ఏఆర్ 2 ఉన్నాయి, ఎస్ఎఫ్ఓ 5 ఉన్నాయి. జోన్ 3లో రాజన్న సిరిసిల్లలో మరి సివిల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి 32 ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ వచ్చి 0 గుండు 0 ఏం లేవు, ఎస్ఎఫ్ఓ వచ్చేసి 7 ఉన్నాయి. అదేవిధంగా జోన్ 4 ఇది భద్రాద్రి జోను, ఇది మా జోను. ఈ భద్రాద్రి జోను 4వ జోన్లో సివిల్ ఎస్ఐలు వచ్చేసి 33 ఉన్నాయి, ఏఆర్ వచ్చేసి 6 ఉన్నాయి, ఎస్ఎఫ్ఓ వచ్చేసి 3 ఉన్నాయి. 5వ జోన్లో యాదాద్రి జోన్లో సివిల్ ఎస్ఐలు 22 పోస్టులు ఉన్నాయి, ఏఆర్ గుండు 0 ఉన్నాయి, ఎస్ఎఫ్ఓ వచ్చేసి యాదాద్రిలో ఏఆర్ 0 అండ్ ఎస్ఎఫ్ఓ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జోన్ 6లో వచ్చేసి చార్మినారు, ఇక్కడ సివిల్ వచ్చేసి 13 ఎస్ఐలు ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ గుండు 0, ఎస్ఎఫ్ఓ వచ్చేసి 13 ఉన్నాయి. అదేవిధంగా జోన్ 7లో వచ్చేసి జోగులాంబ సివిల్ వచ్చేసి 4, 7వ జోన్లో జోగులాంబ గద్వాల జోన్లు వచ్చేసి సివిల్ 4 ఉన్నాయి, ఏఆర్ 0, ఏఆర్ 0, అదేవిధంగా ఎస్ఎఫ్ఓ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా 201 ఎస్ఐ పోస్టుల్లో కేవలము జోన్ వైజ్గా చూస్తే ఒక 50 పోస్టులు కూడా ఏ జోన్లో దాటలే. ఎందుకంటే మనకు వచ్చిన నోటిఫికేషన్ చాలా తక్కువతో వచ్చింది. ఎంత 7,437 పోస్టులతో వచ్చింది. దాంట్లో ఎస్ఐ పోస్టులు వచ్చేసి 201 పోస్టులు ఉన్నాయి. దీని కారణంగా 7 జోన్లలో మనం పంచుకుంటే గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్లో 7 జోన్లలో ఇస్తే అక్కడ చూస్తే అన్నీ కూడా 50 దాటిన పరిస్థితి ఉన్నది. ఒక్క సివిల్ కూడా ఎస్ఐ పోస్టులు ఏ జోన్లో చూసినా 50 దాటలే. ఫైనల్గా ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే భద్రాద్రి జోన్లోనే ఎక్కువగా 33 ఉన్నాయి సివిల్ ఎస్ఐలు. మరి ఇది కూడా మంచి అవకాశమే. మరి మీ వల్ల ఇది మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జోన్లల్లో మళ్ళీ రోస్టర్ విధానం వస్తుంది. క్యాస్ట్లో ఓపెన్లో ఎవరికైనా నచ్చినాయి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో మరి బీసీబీ, బీసీఏ, బీసీడీ, అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా ఎస్టీ, అదేవిధంగా ఇంకా అదర్స్కి ఎంత వచ్చినాయి అనేది కూడా మనకు నోటిఫికేషన్ వచ్చినాకనే తెలిసే అవకాశం అయితే ఉన్నది. ఇక ఉమ్మడి వరంగల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పినాయి కదా. ఉమ్మడి వరంగల్లో 1117 పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఉమ్మడి వరంగల్ అనేది ఒక 6 జిల్లాల సమూహం. ఇది ఇక మీకు తెలుసు, ఇది అంతా 6 జిల్లాలుగా విడగొట్టారు. ఇక్కడ చూసినట్టయితే 1117 పోస్టులు అన్నీ కూడా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇలా సివిల్ పోస్టులు 500 ఉన్నాయి, ఏఆర్ వచ్చేసి 129 ఉన్నాయి, ఫైర్ కానిస్టేబుల్ 37 ఉన్నాయి. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో సివిల్ వచ్చేసి 48 ఉన్నాయి, ఏఆర్ 61 ఉన్నాయి, ఫైర్ 15 ఉన్నాయి. ములుగు జిల్లాలో వచ్చేసి సివిల్ 19 పోస్టులు ఉన్నాయి, ఏఆర్ 64 పోస్టులు ఉన్నాయి, ఫైర్ 25 పోస్టులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వచ్చి 75 సివిల్, ఏఆర్ 6, ఫైర్ కానిస్టేబుల్ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. జైలు శాఖలో మరో 45 పోస్టులు అదనంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరైతే పోలీసు అభ్యర్థులు మరి ఉద్యోగాలకు ఆశపడి ప్రిపేర్ అవుతున్నారో ఇక వాళ్ళంత లక్కీ అదృష్టం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావడం అంటే చాలా అదృష్టం. కొన్ని జిల్లాలో అసలు లేనేలేవు. ఇప్పుడు మనకు వేరే జిల్లాల్లో చూసుకుంటే ఒక్క పోస్టు కూడా లేని పరిస్థితి ఉన్నాయి. కానీ ఉమ్మడి వరంగల్లో అధికంగా పోస్టులు ఉన్నాయి. మరి ఉమ్మడి వరంగల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించి మీ కళలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున నేను ఆకాంక్షిస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలక ప్రజెంట్. థ్యాంక్ యూ.